హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వసంతాస్ డైరీస్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు చపాతీతో నూడిల్స్ చేసా, ఎగ్ వేసి. అప్పుడప్పుడు చపాతీలు తినడానికి పిల్లలకి బోర్ కొడుతుంటుంది కదా, తిన్ను అంటారు కదా. అలాంటప్పుడు ఇలా నూడిల్స్లా కట్ చేసి చేయండి, చాలా అంటే చాలా ఇష్టంగా తినేస్తారు. ఇంకోటి ఎగ్ వేసి చేస్తే కానీ వాళ్ళకి నచ్చుతుంది. ఎక్కువ వేయకుండా 1 లేదా 2 వేసి చేస్తే మాత్రం సూపర్ టేస్ట్గా ఉంటుంది. చపాతీని రోల్ చేసుకొని ఇలా చిన్నగా సన్నగా కట్ చేసుకోవాలి. ఇలా నూడిల్స్లా అనమాట. కట్ చేసుకున్నాక ఒక క్యారెట్ తీసుకొని క్యారెట్ను మంచిగా క్లీన్ చేసుకొని తురుము పెట్టుకోండి. అలాగే ఒక చిన్న ఆనియన్ కట్ చేసుకొని, ఇంకా ఒక 2 పచ్చిమిర్చి, కొత్తిమీర, అలాగే కరివేపాకును కూడా చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోండి, పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టి దాంట్లో కొంచెం జీరా, ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, అలాగే మిర్చి, కరివేపాకు అన్నీ వేసి గ్యాస్ను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. తురిమిన క్యారెట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఇలా వేయించుకోవాలి. ఒక 5 మినిట్స్ వేగించుకుంటే క్యారెట్ కూడా మగ్గిపోతుంది. మగ్గిపోయిన తర్వాత దీంట్లో లైట్గా మసాలా వేసుకోండి. కొంచెం ధనియా పౌడరు, చాట్ మసాలా, పెప్పర్ పౌడర్, సాల్ట్, పసుపు, కారం వేసుకొని వేయించుకోవాలన్నమాట. ఇవి కాస్త వేగాక ఈ కుర్మాను సైడ్ చేసి దాంట్లో ఎగ్ కొట్టి వేసుకోవాలి. ఫస్ట్ ఎగ్ గిన్నెలో కొట్టి చూడండి, లేదంటే ఫ్యాన్లో డైరెక్ట్గా వేస్తే పోయి ఉంటే ఇబ్బంది కదా, అందుకని నేను 1 ఎగ్ వేసాను. మీకు కావాలంటే 2 అయినా వేసుకోవచ్చు. పిల్లలు ఆ ఎగ్ చూస్తే ఇష్టంగా తినేస్తారనేసి వేసాను అనమాట. ఎగ్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక చూడండి, ఇలా ఎగ్ కాస్త ఫ్రై అయ్యాక టమాటా కెచప్ కొంచెం వేసుకోవాలి, టేస్ట్ బాగుంటుంది. అలాగే వెనిగర్ కూడా 1 టీ స్పూన్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. నూడిల్స్కి వెనిగర్, టమాటా కెచప్ వేస్తేనే బాగుంటుంది టేస్ట్ అనమాట. ఇవన్నీ వేసాక కాస్త ఫ్రై అయ్యాక మనం కట్ చేసుకున్న చపాతీని ఇలా వేసుకోవాలి. వేసుకొని మొత్తం ఆ మసాలా కుర్మా అంతా రోటీస్కి బాగా కలిసేలా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా ఫ్రై చేసుకుంటేనే మన చపాతీ నూడిల్స్ రెడీ అయిపోతుంది అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. అప్పుడప్పుడు ఇలా పిల్లలు చేసి పెడితే కానీ చాలా ఇష్టంగా తినేస్తారు వద్దనకుండా. మరి ఈ చపాతీ నూడిల్స్ మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.